లైవ్ చూసేవారు, వాక్యం కూడా లైవ్ చూసేవారు ఎవరైనా ఉంటే, బైబిల్ ఉందా లేదా లైవ్, అది కూడా చూపిస్తా. అన్ని లైవ్ ఉంటే ఒకటి గుర్తుంచుకోండి, అన్ని లైవ్ ఉంటే యేసు ప్రభు గారిని ఈ లోకానికి వచ్చే అవసరము లేదు. ఆయన ఆడే కూర్చొని అన్ని చేస్తుండే. ఎందుకు వచ్చిండు ఆయన ఇడికి? ఎందుకు వచ్చిండు? డైరెక్ట్ నీ దగ్గర కూర్చొని నీతో మాట్లాడడానికి, నీకు నేర్పించడానికి, నీకు ముట్టుకోవడానికి, నీకు నడిపించడానికి, నీకు పట్టుకోవడానికి, నీకు లేపడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. స్క్రీన్ లో వాక్యం వింటున్నారు, అయ్యగారు బాగా చెప్తున్నారు. ఆ అయ్యగారు అమ్మగారికి తెలుసా, వాళ్ళ ఇల్లు పరిస్థితి తెలుసా, ఎప్పుడన్నా చూసినవా అంటే లేదు. కొందరు దేవుణ్ణి చూసినవా అంటే ఆయన కూడా దేవుని సమానమని బుద్ధి లేని వారు చాలా మంది, వాక్యము తెలియలేని వారు ఆయన కూడా దేవుడే. నేను కొందరిని అడిగాను, ఆయన మీ ఇంటికి వస్తానంటే రాడు, చాలా పెద్ద పాస్టర్ ఆయన, ఆయనకు సమయం లేదు కదా. స్వయంగా నీకు చేసిన దేవుడు పరలోక రాజ్యము, పరలోక ద్వారము, బంగార వీధులు, బంగార రోడ్లు, సింహాసనం వదిలేసి దరిద్రుడై ఈ లోకానికి ఎవరి గురించి వచ్చిండు ఆయన? నీవంటావు మా పాస్టర్ చాలా పెద్ద పాస్టర్, ఆయన ఎట్లా వస్తారండి మా ఇంటికి? నీ ఇంటికి రావాలి ఆయన. మీ ఇంటికి వచ్చేవాడే సేవకుడు, మీ ఇంటికి వచ్చేవాడే సేవకుడు. బైబుల్ చూడాలి, వాక్యము గ్రహించాలి. బైబుల్ ఏం చెప్తుంది? ఆయన అంటాడు, వాళ్ళ పరిస్థితి ఆయనకు అసలు తెలియదు. అయ్యగారు ఇప్పుడు చెప్పాడు కదా, ఎవరు ఏ బాధలో ఉన్నారో కూడా తెలియదు ఆయన. ఆయన అంటాడు, బాసలు దొమ్మండి, ఏమైనా చేయండి, నాకు తెచ్చి ఇవ్వండి. మీ సంఘంలో ఏ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నాయా నీకు తెలుసా? తెలియదు. ఏ కుటుంబంలో ఏ గొడవలు ఉన్నాయి, ఏ కుటుంబంలో ఏ భర్త టార్చర్ పెడతాడు, ఏ కుటుంబంలో ఎవరు పిల్లలు ఇంటలేరు, ఏ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి ఆయనకు తెలుసా? తెలియదు. సరే, సంఘస్థంతో వాళ్ళకి మంచి ఒక రిలేషన్, వాళ్ళ ఫ్యామిలీలో ఏమున్నదని తెలుసా? తెలియదు. ఆయన కూర్చొని అంటాడు,